నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో హెల్త్ రిలేటెడ్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటాం. మరి ఇవాళ మనం కైరోపాటిక్ అడ్జస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ కైరోపాటిక్ అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటి, దీన్ని ఎందుకు వాడతారు, దీనివల్ల వచ్చే లాభాలేంటి, మరి ఎలాంటి రోగాలకి ఇది ఉపయోగిస్తుంది అన్నది మనం తెలుసుకుందాం. మరి ఇది మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఎండి పంచగవ్య వైద్యరత్న గవ్యసిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు. మరి ఆయనతో మాట్లాడి మరి దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు, ఈ ఒక టెక్నిక్ ద్వారా మరి ఎలాంటి నొప్పులకి కానీ లేకపోతే ఇబ్బందులకి కానీ ఈ ఒక టెక్నిక్ ఉపయోగపడుతుంది అనేది విపులంగా ఆయనతో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఓం నమస్తే జీ, వందే గోమాతరం. ఎస్ డాక్టర్ గారు, సో ఈ కైరోపాటిక్ టెక్నిక్ అయితే ఏవైతే ఉందో లేకపోతే ప్రాక్టీసెస్ ఏమైతే ఉన్నాయో అంటే ముఖ్యంగా ఇదంటే ఏంటో ఫస్ట్ చెప్తారా? అయితే దీని గురించి మీరు ముఖ్యంగా తెలుసుకోవాలనేసి అంటే ముందుగా మనం చేస్తున్న వైద్యం ఏంటిదో చెప్పి దీని గురించి మనం ముందుకెళ్ళిపోదాం. ఎస్, నేను చేసేది పంచగవ్య వైద్య చికిత్స అన్నట్టు. అంటే ఆవు యొక్క పంచగవ్యాలతో ట్రీట్మెంట్స్ చేస్తాము. అంటే పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రము, గోమయము ఈ యొక్క 5 పదార్థాలను తీసుకొని వీటిని మూలికలు కలిపి మందులు తయారు చేసి ఇస్తామన్నట్టు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, రియాక్షన్స్ అస్సలు ఉండవు. సో ఇది అమృతంలా పనిచేస్తుంది. నెక్స్ట్ దీని లోపలనే ఇంకో భాగం ఏంటిది అనేసి అంటే నాభి చికిత్స. శరీరం యొక్క నాభి చికిత్స అంటే బెల్లి బటన్, అంటే బొడ్డు యొక్క సమస్థితి ఎప్పుడైతే కూర్చుంటుందో అప్పుడు బాడీ లోపల చర్యలన్నీ కరెక్ట్గా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే నాభిస్థానం జరిగిపోతుందో అప్పుడు బాడీ అలైన్మెంట్ అనేది తప్పిపోతుంది. అక్కడ వస్తుంది మీకు కైరోపాట్రిక్. ఇప్పుడు ఈ కైరోపాట్రిక్ యొక్క అసలైన పేరేంటిది అని అంటే దాన్ని ముందు కాలంలో సంవాహన క్రియ అని అనేవారు. అంటే సంవాహన క్రియకు అసలు అర్థం ఏంటిది? శరీరాన్ని సరైన సమస్థితిలో తీసుకురావడాన్ని సంవాహన క్రియ. శరీరము సమస్థితిలో లేనప్పుడు ఆ స్థితిని ఏ విధంగా తీసుకొని రావచ్చు? ఒకటి మసాజ్ల ద్వారా తీసుకొని రావచ్చు, తర్వాత నూనెలు పెట్టి మర్దన ద్వారా తీసుకురావచ్చు, తర్వాత కొన్ని పద్ధతుల లోపల కొట్టి అంటే హిట్ చేయడము, డ్యాపింగ్ చేయడము ఇలా చేయొచ్చు. అండ్ అమరికలు లేనప్పుడు ఎముకలు జరిగిపోయినప్పుడు ఆ ఎముకల్ని లాగి కూర్చోబెట్టి సరైన స్థితికి తీసుకురావడము ఇది ఒక పద్ధతి. అండ్ ఇంకో పూర్వకాలంలో ఇంకో పద్ధతులు ఏంటి అని అంటే దాని లోపల రాక్షస క్రియ కిందికి వస్తుంది. అయితే దాని లోపల కాల్చడం లాంటివి కూడా జరుగుతుండే. అయితే దాన్ని కాల్చడం ఎలా ఉంటుండే అంటే ఒక బంగారు కడ్డి తీసుకొని ఏవైతే మేజర్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ దగ్గర కాల్చడము. మీరు ఒకవేళ పాత వ్యక్తుల్ని చూస్తే బొడ్డు చుట్టూతో కాల్చినట్టుగా ఇవి మీకు కనిపిస్తూ ఉంటాయి, వాతలు పెట్టినట్టు. కొందరికి ఈ ప్లేస్లలో మణికట్టు దగ్గర కాల్చినవి ఉంటాయి అన్నట్టు, రూపాయి బిల్లతో కాల్చడం చేయడం, రాగి బిల్లతో. కొంతమందికి అంటే ఫిట్స్ వచ్చినప్పుడు అక్కడ కూడా కాల్చేవారు. ఇవి మెయిన్ పాయింట్స్ అన్నట్టు. అయితే మనం వీటి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనిషి అంటే మన వైద్యం చేసే దాని లోపల ఇలాంటి చాలా క్రియలు ఉన్నాయి. దాని లోపల శ్రేష్టంగా కనిపించే క్రియ ఏంటిది అని అంటే పంచగవ్య చికిత్స, ఆయుర్వేద చికిత్స. ఇవి మనకు ముఖ్యంగా కనిపిస్తాయి. పంచగవ్య చికిత్స అంటే ఏంది? ఆవు ద్వారా మనము ఉపయోగం పొందడం. ఇక వనమూలికల ద్వారా పొందుతున్నాం కాబట్టి అది ఆయుర్వేదం. ఇవి రెండింటి యొక్క మిశ్రమం ఏదైతే ఉన్నదో దానివల్ల వచ్చేదే పంచగవ్య మందులు. అయితే దీని లోపల ఎప్పుడైతే బాడీ ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది, అంటే తనను తాను క్యూర్ చేసుకునే విధానం అన్నట్టు శరీరం. ఎప్పుడైతే తనను తాను క్యూర్ చేసుకునే విధానం లోపల ఏవైనా తప్పిదం జరిగిపోవడం వల్ల శరీరం ఏం చేస్తుంది? ఆటోమేటిక్లీ మాన్యువల్ స్థితికి వెళ్ళిపోతుంది. మాన్యువల్ స్థితికి వెళ్ళిపోవడం అంటే ఎలా? శరీరం లోపల ఏదైనా మార్పు జరిగింది, శరీరము తనను తాను క్యూర్ చేసుకోలేకపోతుంది. అబ్బా నా వల్ల కాదుగా. ఇప్పుడు ఏదైతే శరీరం యొక్క ఓనర్ ఉన్నారో ఆ ఓనర్కి చెప్తుంది, ఇక నీకు సర్ది దగ్గు ఎక్కువైపోయింది, డాక్టర్ని చూసుకో, మాన్యువల్ పడిపోయింది, ఇక మందుల ద్వారాను సెట్ చేసుకోవాలి నువ్వు, నన్ను నేను సెట్ చేసుకోలేను. లేకపోతే ఏం చేస్తుంది శరీరము? రాత్రి కరెక్ట్ 9:30-10కి ఎవరైతే పండుకుంటారో పొద్దున 3:30 దాకా తనను తాను క్యూర్ చేసేసుకుంటుంది. అంటే సెల్ఫ్ హీలింగ్ అన్నట్టు. ఇది శరీరం యొక్క తత్వము. ఎప్పుడైతే మాన్యువల్ పడిపోతుందో అప్పుడు నాభిస్థానం జరిగిపోవడం, అంటే అధిక బరువులు లేపడం వల్ల నాభిస్థానం జరిగిపోతుంది. కాబట్టి ఎవరైతే నాభి చికిత్సకుడు ఉన్నాడు, అంటే పంచగవ్య చికిత్స చేసిన వాళ్ళందరూ నాభి చికిత్సకులే మోస్ట్లీ. అయితే దాని లోపల వారి యొక్క అనుభవము, వారి యొక్క చాకచక్యత ఎంత ఉన్నదో దాని మీద ఆధారపడి ఉంటుంది నాభి అనేది ఎంత పర్ఫెక్ట్గా కూర్చున్నది. సో ఆ విధంగా మనం చేసేసుకోవాలి. తర్వాత దీన్ని సెట్ చేసిన తర్వాత ఎప్పుడైతే బాడీ అలైన్మెంట్ తప్పిపోతుందో స్పైన్,
వెన్నుపూస. ఎస్. ఇప్పుడు ఇక్కడ వచ్చింది. ఈ వెన్నుపూస ఎప్పుడైతే దీని లోపల ఉన్న వర్టిబ్రా అంటే వెన్నుపూసలు కదిలిపోతాయో అప్పుడు ఆ పూసలకు అన్నిటికీ కనెక్ట్ అయ్యేసి దారాల్లాగా వెయిన్స్ మన నరాలు ఉంటాయి అన్నట్టు. ఎస్. అంటే ఇవి ఏం చేస్తాయి, మీ యొక్క మెదడుకి పంపించడానికి పనిచేసే నరాలు అన్నట్టు. అంటే ప్రతి పార్టీకి ఇది కనెక్టింగ్ అయి ఉంటుంది అన్నట్టు. ఎస్. ఎప్పుడైతే శరీరం సరిగ్గా పనిచేయదో అప్పుడు ఏం చేస్తుంది, శరీరానికి ఆ మైండ్కి డైరెక్ట్గా ఆ యొక్క నరాల ద్వారా న్యూరలాజికల్ ఏవైతే వెయిన్స్ ఉన్నాయో దాని ద్వారా మనకు పంపించేస్తుంది. ఎస్. అయితే ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. నరాలు అంటే న్యూరో, తర్వాత వెయిన్స్ అంటే రక్తనాళాలు. ఇవి 2 వేరు వేరు. ఎస్. అయితే రక్తనాళాలు ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే రక్తం లోపల రక్త ప్రసరణ సరిగా జరిగిపోయేసి శరీరానికి ఏదైతే ఆయిల్ లాగా పనిచేస్తుంది ఇది రక్తం అనేది. ఇది 5 నుంచి 6 లీటర్లు 7 లీటర్ల దాకా మన బాడీలో ఉంటుంది. ఎస్. సో ఇది తర్వాత వచ్చేసి నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే బాడీకి కావాల్సినంత లూబ్రికేషన్ కరెక్ట్ ఉండాలి. ఇక వచ్చేసి కైరోపాట్రిక్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. అయితే దీన్ని పూర్వకాలంలో దీన్ని సంవహన క్రియ అంటారని చెప్పాను ఇంతకుముందు. అయితే సంవహన క్రియ ఇది జరిగేది ఎక్కడ మెయిన్గా అనేసి అంటే అప్పట్లో యుద్ధాలు జరిగేటి. ఆ యుద్ధాలు జరిగేటప్పుడు మర్మకళ యూజ్ చేసేవారు కేరళ సైడ్లో. అయితే మర్మకళ లోపల కొన్ని గుప్తమైన పాయింట్స్ ఉండేటి, అంటే మర్మ పాయింట్స్ అని అంటాము. ఆ పాయింట్స్ని నొక్కిన తర్వాత శరీరం యొక్క పనితీరు మారిపోతుంది, శరీరము అస్థిరంగా మారిపోతుంది అన్నట్టు. ఓకే. ఎందుకు శత్రువు పైన ప్రహారిస్తారు అన్నట్టు. అయితే అప్పుడు శరీరాన్ని సమస్థితి తేవడానికి చేసే వైద్యమే సంవహన క్రియ, అంటే ఈ కైరోపాట్రిక్ అడ్జస్ట్మెంట్స్. ఓకే. సో అది ఇప్పుడు ఎందుకు ఇలా యూజ్ చేస్తున్నాము, మరి యుద్ధంలో యూజ్ చేయాలా అనేసి అంటే ఇప్పుడు నిత్య జీవితం లోపల మన శరీరము అస్థిరంగా ఉన్నప్పుడు అప్పుడు బాడీ అనేది రోగగ్రస్తంగా మారిపోయింది. అప్పుడు కొట్టడం వల్ల వాడి శరీరం పని చేయకుండా ఇబ్బంది పడేది. ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు అనేసి అంటే శరీరము అస్థిరంగా మారిపోయిన తర్వాత ఏ పార్ట్ పైన దాని ప్రభావం చెందుతుందో ఆ పార్ట్ అనేది మీకు రోగగ్రస్తంగా మారిపోతుంది. అంటే దీన్ని మనం ఏమనొచ్చు, డిసార్డర్ అని అనొచ్చు. అంటే మన శరీరంలో పనిచేసే అవయవము తన పనులను తాను సరిగా చేస్తలేదు కాబట్టి దాన్ని సక్రమమైన స్థితికి మార్చడానికి యూజ్ చేసేది సంవహన క్రియ. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. అంటే ఇప్పుడు ఫిజియోథెరపీ అని చాలామంది వాడుతూ ఉంటారు, దాంట్లో కూడా మసాజ్ చేయడం అవన్నీ కూడా ఉంటారు. ఫిజియోథెరపీకి ఈ కైరోపతి ప్రాక్టీసెస్కి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే 2 ఒకటే అంటారు, లేకపోతే ఏమైనా డిఫరెన్స్ అయినా? దీని లోపల ఏం చేస్తారు అనేసి అంటే మోస్ట్లీ శరీరానికి ఎక్సర్సైజ్ చేయించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఓకే. శరీరం సమస్థితిలో లేనప్పుడు మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా కానీ శరీరం తన పనితీరులో మార్పు తీసుకురాదు. ఫిజియోథెరపీలో ఏం చేస్తారు అనేసి అంటే మసిల్స్ని యాక్టివేట్ చేయడానికి కొంచెం కరెంట్ కానీ ఇవ్వడము అవి కానీ కొన్ని ఎక్విప్మెంట్స్ ద్వారా ఇస్తారు. ఓకే. మీరు ఎంత టిష్యూని యాక్టివేట్ చేసినా మీ ఎనర్జీ ఫ్లో మాత్రం ఫ్లో అవుతలేదు ఇక్కడ. అలాంటప్పుడు ఏం చేయాల్సి వస్తుంది అనేసి అంటే టోటలీగా మీ యొక్క వెన్నుపూసల్ని ఈ కైరోపాట్రిక్ అడ్జస్ట్మెంట్స్ ద్వారా పాపప్స్ ఇచ్చేసేసి సరైన స్థితిలో తీసుకొని వచ్చేస్తే అప్పుడు మీ శరీరానికి కావాల్సిన ఏదైతే ఎనర్జీ ఫ్లో ఉందో అది ఫాస్ట్గా ఫ్లో అవుతుంది. దీనిలోనే భాగంగా అక్యుపంక్చర్, అక్యుప్రెషర్ ఇవన్నీ ఎనర్జీ ఫ్లో పెంచడానికి ఇవన్నీ. ఓకే. అది ఫిజియోథెరపీ ఏంటిది, ఇది కూడా దీంట్లో కూడా మర్దనాలు ఉంటాయి, అవును, క్రీమ్స్ ఉంటాయి, ఎక్సర్సైజెస్ ఉంటాయి. మళ్ళీ ఇన్ని చేసినా కానీ మళ్ళీ మనిషి సరైతలేడు అంటే కారణం ఏంటిది, అక్కడ ఫస్ట్ పాయింట్ నాభి సరిగా లేదు, సెకండ్ వచ్చేసి అలైన్మెంట్ కరెక్ట్ లేదు. ఏదైతే అలైన్మెంట్ అంటే చాలా మందికి తెలియదు అనుకుంటా, అది ఇంకోసారి తెలవడానికి ఈజీగా చెప్తాను. ఎప్పుడైతే కారు వీల్స్ కింద మీద అయిపోతే డ్రైవింగ్ అయితే సరిగా కాదో, అవును, ఒక్కోసారి బైక్ వీల్స్ అలైన్మెంట్ కరెక్ట్ లేకున్నా ఆ సీట్ అలైన్మెంట్ కరెక్ట్ లేకున్నా ఎట్లయితే మన బాడీ నొప్పి లేచేసి బైక్ తొందరగా పాడైపోతుందో అట్లా శరీరం యొక్క అలైన్మెంట్ కూడా దెబ్బతింటుంది. దాని వల్లనే మోకాల నొప్పులు, కీళ్ళు ఉంటాయి కదా, అప్ అండ్ డౌన్ అయిపోయి అతిగా రాసుకపోవడం, ఇది ప్రాబ్లం అన్నట్టు. ఇది అలైన్మెంట్ జరిగినప్పుడు. తర్వాత ఈ అలైన్మెంట్ తప్పిపోయినప్పుడు మెడలు ముందుకు వచ్చేస్తాయి తెలియకుండానే. అంటే 5 నుంచి 6-7 కిలోలు ఉంటుంది తల మనిషిని బట్టి. బరువు ముందుకు వచ్చేసింది అనుకోండి, గ్రావిటికల్ ఫోర్స్ కిందికి లాగుతుంది, మెడల్ మీద ఫోర్స్ పడుతుంది. మెడల్ లోపల ఉన్న నరాలు ఒత్తుకుపోయినాయి అనుకోండి, ఆటోమేటిక్లీ తలనొప్పి, కళ్ళ యొక్క పాయింట్స్ జారిపోవడం, అంటే పాయింట్ పెరిగిపోవడము, కనిపించకపోవడం సరిగ్గా, సైనస్ సంబంధించిన ఇష్యూస్, చెవులకు సంబంధించిన ప్రాబ్లము, గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్, అంటే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అన్నట్టు. ఏది
మెడ ముందుకు రావడం వల్ల ఓకే. మెడ ముందుకు రావడం వల్ల మళ్ళీ భుజాల ప్రాబ్లము, నెక్ లో ప్రాబ్లము, ఇవన్నీ సమస్యలు అన్నట్టు. అంటే ఓన్లీ తల యొక్క పాక్చర్ ముందుకు వస్తేనే ఈ స్థితి. తర్వాత నాభి స్థానం జరిగిపోవడం వల్ల పెల్విక్ రీజన్ కదిలిపోతుంది. ఆ పెల్విక్ రీజన్ కదిలిపోవడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే ఏదైతే లంబర్ సెక్షన్ అంటే L1, L2, L2, L3, L4 ఇలా L నుంచి 5 దాకా ఉంటుంది, 1 to 5 ఉంటుంది. అండ్ S1 ఉంటుంది, అంటే శాక్రమంష అంటాం మనం. ఈ స్థితి లోపల ఇక్కడ సరైన స్థితిలో లేనప్పుడు ఇక్కడ నరాలు ఒత్తుకుపోయినాయి అనుకోండి, వారికి సయాటిక పెయిన్ వస్తుంది. కొందరికి నడుము నొప్పి నాకు విపరీతంగా ఉంది, నేను లేవలేకపోతున్నాను, ఇబ్బంది అవుతుంది, మసలు పట్టేసుకున్నట్టు అవుతుంది, గుచ్చినట్టు అవుతుంది, మండినట్టు అవుతుంది, ఇలా ఎన్నో రకాలుగా మీకు కాంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. కారణం ఏంటిది అనేసి అంటే లంబర్ సెక్షన్ సరిగా లేకపోవడమే. లంబర్ సెక్షన్ సరిగా ఎందుకు లేదు అనేసి అంటే దాని యొక్క స్థితి మారిపోయింది. ఆ స్థితి మారిపోవడానికి మూల కారణం ఫస్ట్ నాభి జరిగిపోవడం, అలైన్మెంట్ దెబ్బతినడం. దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటి అనేసి అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం, ఇది అధికంగా అయిపోతే అల్సర్ ప్రాబ్లం రావడము, తర్వాత చేసి సయాటికా ప్రాబ్లం రావడము, దాంతోపాటు ముఖ్యంగా చూసినట్టు మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నట్టు. ఈ ట్రీట్మెంట్ అంటే ఎలాంటి రోగాలకి నయం చేయడానికి ఉపయోగపడుతుంది అంటారు? ఇక్కడ ఏ రోగానికి నయం చేయలేము అనేసి అని లేదు, ఇక్కడ అన్ని రోగాలకు ట్రీట్మెంట్ ఉన్నది. అయితే ఇది ప్రారంభ దశలో ఉంటే దాన్ని సమూలంగా మనము ఆ రోగాన్ని మనం నివారించవచ్చు. ఉదాహరణకు చాలా మంది ఈ కాలం లోపల అన్నిటికంటే ఈజీ పని ఏంటి చెప్పండి సార్? పొద్దున లేవంగానే మోషన్ వెళ్ళిపోవడం, అది అన్నిటికంటే ఈజీ పని. అయితే మానవుడు ఏం చేశాడు, దీన్ని అతి హార్డ్గా మార్చేసిండు. దీన్ని 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు, కూడా హాఫ్ అన్ అవర్, 40 minutes. ఎందుకయ్యా అనేసి అంటే నాకు మోషన్ రాదు సార్, నాకు ఇబ్బంది ఇస్తారనేసి అంటాడు. మరి ప్రకృతి లోపల జంతువులు ఉన్నాయి, అవి విత్ ఇన్ సమ్ సెకండ్స్ లోపలనే, ఏది 5 నుంచి 10 సెకండ్ల లోపలనే మోషన్ అలా కాగానే ఇల్లు కంప్లీట్ అయిపోతుంది. వాటికి నీళ్ళు కూడా అవసరం లేదు. మరి మనిషికి ఎందుకు ఇట్లా? మనుషుడు విఘ్నత ఉన్నాడు కదా, బాగా తెలిసిన వాడు కదా. అది ఇక్కడ చెప్పింది ఏంటనేసి అంటే తాను ప్రాకృతికంగా దేవుడు ఏం ఆహారం ఇచ్చిండో అది తీసుకుంటే నీ మోషన్ కరెక్ట్ ఉంటుంది. నువ్వు దానికి విపరీతంగా ఏదైనా వేరే ఆహారం తిన్నావు అనుకోండి, మోషన్ బ్లాక్ అయిపోద్ది. అంటే ఇప్పుడు ఏంది, మనిషి ఇక్కడ వచ్చేసి శాకాహార జీవి. సో మీరు ఫైబరు, పచ్చి పదార్థాలు, కొంచెం లైట్గా ఉడుక్కున్న పదార్థాలు మీ శరీరానికి వాత కఫ పిత్తాలకు అనుకూలంగా మీరు తినగలిగితే మీ యొక్క మోషన్స్ ఫ్రీ అయిపోతాయి. అయితే అందరూ ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఓకే అండి, నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే సార్. ఎస్ సార్, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రంగా పుల్లారావు అండి. ఓకే. తొండకి ముప్పాళ్ళ మండలం అండి. ఓకే, మీ సమస్య ఏంటో అడగండి. నాకు 67 సంవత్సరాలండి. ఓకే. అంటే 40 సంవత్సరాల నుంచే ఈ డస్ట్ అలర్జీ ఉంది సార్. ఓకే, చెప్పండి. డస్ట్ అలర్జీ. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా అంతకుముందు ఏంటంటే మామూలు నవంబరు, డిసెంబరు, జనవరి ఆ 3 నెలలు కొద్దిగా ఇదిగా ఉంటదండి. అది మామూలుగా ఇంగ్లీష్ మందులు వాడతా ఉంటుంటే తగ్గుతా ఉండేది. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఏంటంటే తర్వాత కూడా అవపడుతుంది సార్. ఓకే. ఆ బిల్లలు వేసుకుంటే తగ్గుతున్నాయి, మామూలుగా బిల్లలు వేసుకుంటే తగ్గుతున్నాయి. ఓకే. ఇంగ్లీష్ మందులు ఇంకా లేకపోతే మామూలుగా అట్లే ఉమ్మి వస్తారు. మామూలుగా కళ్ళ పచ్చగా రాదు, తెల్లగానే వస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు మామూలుగా టిఫిన్ చేస్తాం అనుకోండి, టిఫిన్ చేసిన వెంబటే వస్తుంది 2-3 సార్లు. మళ్ళీ భోజనం చేసిన తర్వాత 2-3 సార్లు వస్తుంది. రేత్రి కొనుక్కున్న తర్వాత రేత్రి 2-3 గంటల తర్వాత మెరుగు వచ్చినప్పుడు వస్తుంది. అచ్చా, అంటే మీకు ప్రాబ్లం ఏంటో సూటిగా చెప్తే దానికి పరిష్కారం డాక్టర్ ఆనంద్ గారు చెప్తారు. అదే ఇప్పుడు నేను చెప్పిన అట్లా. ఓకే అండి, ఓకే. నేను మీరు చెప్పిన సమస్య నాకు అర్థమైందండి. అయితే వీరికి వచ్చేసి డస్ట్ ఎలర్జీతో పాటు సైనస్ ప్రాబ్లం ఉందండి. అండ్ దీన్ని మనము ఈ ఆయుర్వేదిక్ భాషలో పంచగవ్య చికిత్సలో మనం ఒకవేళ చూస్తుంటే దీన్ని కఫం పెరిగిపోవడం అని అంటారు. ఓకే. అయితే కఫం విపరీతంగా పెరిగిపోయిన తర్వాత ఏమవుతుంది అని అంటే శరీరం లోపల కొందరికి భోజనం చేసిన తర్వాత
నోట్లో ఉన్న సలైవా దాంతో కలిసిపోయేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఈయన భోజనం చేసిన తర్వాత కూడా సలైవా ఎక్కువైపోయేసి కఫం లెవెల్ పెరిగిపోతుంది అనేసి అంటే మీద చలువ ఎక్కువైపోయింది అనేసి అర్థం. ఓకే, అంటే శరీరము తను తాను బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చిన సేమ్ సబ్జెక్ట్కి వెళ్ళిపోతాము. నాభి స్థానం కరెక్ట్ లేదు, అలైన్మెంట్ కరెక్ట్ లేదు. బాడీ స్థానం కరెక్ట్ ఉండి అలైన్మెంట్ కరెక్ట్ ఉన్నది అనుకోండి, శ్వాస అనేది కరెక్ట్ ఆడుతూ ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్ ఉంటాయి. ఇకొచ్చేసి వీరికి డస్ట్ ఎలర్జీ అనేసి అన్నారు. అయితే వీరు చేస్తున్న పని ఏంటిదో నాకు తెలియదు, పని మీద ఆధారపడి ఉంటుంది. అండ్ రోజువారీ పని లోపల వీరి ముక్కుల వెంట్రుకలు ఒకసారి చెక్ చేసుకోమని చెప్పాలి. ఒక్కోసారి ముక్కుల వెంట్రుకలు కూడా కుచ్చుకొని తుమ్ములు రావడం చేయడం ఇది జరుగుతుంది. ఇక ఋతుపరంగా వీరికి తుమ్ములు వస్తున్నాయి, మళ్ళీ దగ్గు వస్తుంది, అధికంగా కఫం అవుతుంది అనేసి అంటే విషయం ఒకటే, మీ యొక్క కఫం లెవెల్ పెరిగిపోతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, వేడి వస్తువులను తీసుకోవాలి. వేడి వస్తువులు అంటే ఏంటిది, వేడి చేసుకొని తినే వస్తువులు కాదు, అయితే పదార్థ గుణం అన్నట్టు. ఉదాహరణకు సొంటి మిరియాలు వేడిగా ఉంటుంది, బెల్లం వేడిగా ఉంటుంది, నువ్వులు వేడిగా ఉంటాయి. ఇలాంటి పదార్థాలు మీరు కరెక్ట్ గా ఒక పద్ధతి ప్రకారం మీరు మీ యొక్క భోజనంలో కానీ మీ నిత్య జీవితంలో ఛాయ్ లాగా తీసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్లీ ఈ యొక్క కఫం నుంచి మీరు దూరం అయిపోయి మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇంకోటి, ఇలాంటి వ్యక్తులు ఏం చేయాలంటే పాలు తేయాకు కలిపిన టీ అసలు తాగకూడదు. ఇది తాగితే వీరికి కఫం లెవెల్ విపరీతంగా పెరిగిపోతుంది. అండ్ ఇలా సైనస్ ఉన్న వాళ్ళు, ఇలా డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు వీళ్ళు ఏం చేయాలంటే తీపి వస్తువులు మరియు మన ఉప్పు, సాల్టీ ఉప్పు వస్తువులు, ఇవి రెండింటిని తేజించాలి, ఎక్కువ తీసుకోవద్దు. అప్పుడప్పుడు నామమాత్రానికి ప్రాకృతికంగా దొరికిన బెల్లం తీసుకోవచ్చు, ఉప్పు అనేది సేందవలను తీసుకోవచ్చు. వీటిని అధిక మాత్రలో తీసుకుంటే వీరి కఫం లెవెల్ పెరిగిపోతాయి. సో దీన్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటే మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని. అయినా ఇంకా ప్రాబ్లం అనేసి అనిపిస్తే స్క్రీన్ పైన మన నంబర్ ఉంటుంది, దానికి మీరు కాల్ చేసేసుకొని అపాయింట్మెంట్ తీసుకుంటే మిగతా సొల్యూషన్ ఇవ్వగలుగుతాం మేము. అంటే ఈయనకి డిసెంబర్ జనవరి ఈ 3 నెలల్లోనే ఈ ప్రాబ్లం ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది చెప్తే, మిగతా నెలల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు అంటే ఈ యొక్క మీరు చెప్పిన అంటే వేడి చేసే పదార్థాలన్నీ అంటే తరపున మనం ఇది ఫాలో చేయాలంటారా, అది ఎలాగంటారు? అయితే కొంచెం దీన్ని పద్ధతి ప్రకారం ఉంటుంది. ఉదాహరణకు ప్రొద్దున లేచారు, మీకు కషాయాల్లో తీసుకోవచ్చు. కషాయం లోపల మీరు మార్నింగ్ పూట ఏది తీసుకోవచ్చు, సొంటి మిరియాల కషాయం విత్ బెల్లంతో తీసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, బాడీ బ్యాలెన్స్ అవుతుంది, సర్ది దగ్గు జ్వరం లాంటి ఏమైనా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది, సైనిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వెళ్ళిపోతాయి. అయితే వీళ్ళ దాని లోపల ఏముంటుందంటే కొందరి ముక్కు లోపల జరిగిపోయి ఉంటుంది, ఆ ముక్కును లాగి మేము కూర్చోబెడతాం అన్నట్టు. అది కూర్చోబెట్టేసిన తర్వాత దాని యొక్క ఫ్లో కరెక్ట్ ఉన్నది అనుకోండి, ఆటోమేటిక్లీ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే కదా. ఇక వచ్చేసి మీరు అడిగింది ఏంది, ఏ పదార్థాలు తినాలి ఏం లేదనేసి. అయితే పదార్థ గుణాన్ని బట్టి మనం తీసుకుంటూ పోతాం. ఇప్పుడు మీ శరీరము బ్యాలెన్స్గా ఉన్నది అనేసి అంటే ఏ పదార్థాన్నైనా కొంచెం కొంచెంగా తీసుకుంటే బాగుంటుంది, అతిగా తీసుకుంటే ఏదైనా సరే ఇబ్బంది పెడుతుంది. సో ఇప్పుడు కఫం ఎక్కువ ఉన్నవాళ్ళు, అధిక బరువు ఉన్నవాళ్ళు వీళ్ళు ఏం చేయాలి అనేసి అంటే ఉప్పు తీపి నుంచి దూరం ఉండాలి. అప్పుడు అధిక బరువు అనేది తగ్గిపోతుంది, కఫం లెవెల్ అనేది తగ్గిపోతుంది అన్నట్టు. అట్లా. ఆనంద్ గారు, మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఓకే అండి. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం సార్. నమస్తే, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా తిరుపతి అండి, తిరుపతి. నాకు షుగర్ ఉంది, అరికాళ్ళు తుమ్ముర్లుగా ఉంటుంది, దానికి ఏదైనా ఆయుర్వేద మెడిసిన్ ఉందా సార్? ఎస్. మీ వయసు ఎంత అండి? నా వయసు 46 అండి. 46. ఈ సమస్య ఎంతకాలం నుంచి ఉంది మీకు? ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి ఉంది సార్. షుగర్ టాబ్లెట్లు వాడుతున్నాను, కానీ అట్లే అరికాళ్ళు తుమ్ములుగానే ఉంటాయి. 46 సంవత్సరాలు. ఓకే. అయితే మీ బరువు ఎంత ఉందమ్మా? 50 కేజీలు ఉంది సార్. ఎత్తుంటున్నావు? 5 అడుగులు ఉన్నాను సార్. ఓకే అమ్మా. అయితే విషయం ఏంటి అనేసి అంటే మీరు తినే ఆహారం లోపల కొంచెం బి కాంప్లెక్స్ చూసుకోండి. అండ్ దాంతోపాటు దినచర్య పాటించాలి. ఒకవేళ మన వీడియోస్ ఇవి చూసుకుంటే దినచర్య పాటించాల్సి వస్తుంది. ఎట్లా, పొద్దున్న 6 నుంచి ఈవినింగ్ 6 దాకా భోజనం చేయండి, సాయంత్రం 6 నుంచి పొద్దున్న 6 దాకా భోజనం చేయకూడదు, ఓన్లీ లిక్విడ్స్ ఏమైనా తీసుకోండి. అండ్ నియమబద్ధంగా మీరు మందులు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా మీకు డీటెయిల్స్ కావాలని అంటే ఫోన్ చేసి మీరు ఆఫీస్కి తెలుసుకోవచ్చు. ఫర్దర్గా అపాయింట్మెంట్ తీసుకున్నా కానీ మీకు ఇంకా డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం మేము. ఓకేనమ్మా? ఓకే తల్లి. ఆనంద్ గారు, మనకి ఇంకో కాలర్ ఉన్నారు, కాల్ చేసుకోండి. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో.
హలో, ఎస్ అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది నంద్యాలండి, కర్నూలు డిస్టిక్. ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటో అండి, అదే వెన్నెముక నొప్పి సార్. వెన్నుముక్క, దెబ్బతిన్నది. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. వెన్నుముక్క, వెన్నెముక దెబ్బతిన్నది సార్. ఓకే. 6 సంవత్సరాలు అయింది. వంగి ఉంది మనిషి. మా వాళ్ళు L4 L5 అది పూర్తిగా దెబ్బతిన్నది సార్. ఓకే, L4 L5, ఓకే. L5 ఎట్లా దెబ్బతిన్నది? అంటే యాక్సిడెంట్లో ఎలా దెబ్బతింది, అంటే ఏ రకంగా జరిగింది యాక్సిడెంట్ అది? ఓసారి బైక్ నుంచి కింద పడింది సార్. ఓకే. అప్పటి నుంచి మనిషి వంగింది. అసలు కాళ్ళు నొప్పి ఉంది సార్. కాళ్ళు కూడా చిమ్మిళ్ళు వస్తాయి, 2 కాళ్ళు. దానివల్ల అసలు మనిషి వంగి ఉంది, నిల్చోలేకుండా తిరగలేకుండా సార్. ఓకే, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మీ ఈ ఇబ్బందితో బాధపడుతున్నారు? ఫస్ట్ ఒక 6 సంవత్సరాలు యాక్సిడెంట్ అయింది సార్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 3-4 సంవత్సరాల నుంచి ఎట్లా ఉంది సార్. ఓకే, ఎస్ అండి, మీ సమస్య విన్నారు డాక్టర్ గారు, ఆయన సమాధానం చెప్తారు. అయితే యాక్సిడెంట్ తర్వాత దానికి ఏమన్నా మీకు క్రాక్స్ ఏమన్నా వచ్చాయా? హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఏమన్నా జరిగిందా ఎముకకు? లేదు సార్, ఏం జరగలేదా? ఓకే, అయితే మీరు ఏం చేయాలని అంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్ని మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీ నాభి చికిత్స మరియు బాడీ అలైన్మెంట్ చేసేసి సయాటికి సంబంధించిన సమస్య కూడా కనిపిస్తున్నది. దాన్ని మీరు సిట్టింగ్స్ వైజ్ తీసేసుకుంటే మీ ట్రీట్మెంట్ అయిపోతుందండి. ఫోన్ చేసి కలవండి. మీకు ఎన్ని చిట్కాలు చెప్పినా కానీ తాత్కాలికంగానే ఉంటుంది. మీకు పర్మనెంట్ ఉపశమనం కావాలి అని అంటే హైదరాబాద్లో ఒకటి, నిజామాబాద్లో ఒక బ్రాంచ్ ఉన్నది. మీరు ఏ బ్రాంచ్ అయినా ఒకటి ఎన్నుకోండి. నంబర్ ఉన్నది కాబట్టి మీరు కాల్ చేసేసి తెలుసుకోండి. ఓకేనా? ఓకే అండి, ఓకే. ఎస్ డాక్టర్ గారు. అయితే ఈ జరిగిన సమస్య ఏంటిది అంటే బైక్ మీదకించి నడుస్తూ కింద పడిపోయారు. ఎస్. పడిపోయిన తర్వాత వీరి యొక్క లంబర్ సెక్షన్ L3 L4 L5 S1 దీని లోపల గట్టిగా హిట్ అయింది. హిట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే బల్జ్ వస్తుంది అన్నట్టు. బల్జ్ అంటే ఎముకకు మధ్యలో కుషన్ ఉంటుంది. ఆ కుషన్ గట్టిగా ఒత్తుకుపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఒత్తిడికి ఆ కుషన్ బయట వెళ్తుంది. ఆ బయట వెళ్ళినప్పుడు పక్కనున్న నరాల పైన విపరీతమైన ఒత్తిడి చూయిస్తుంది. ఆ ఒత్తిడి చూయించినప్పుడు వచ్చే సమస్య ఏదైతే ఉన్నదో ఆ సమస్య ఈ నడుము నొప్పికి వీటికి కారణం అన్నట్టు. దీన్ని మనము కైరోపాట్రిక్ అడ్జస్ట్మెంట్ ద్వారా మనం సెట్ చేసేయచ్చు. ఓకే, అంటే ఇలాంటి వాటికి సర్జరీ ఇక్కడైనా అవసరం పడుతుందంటారా? అవసరం లేదా? ఇప్పుడు మీరు సర్జరీ చేయడానికి అక్కడ ఏం అవకాశం ఉంది అసలు? మీరు అక్కడ ఉన్న కుషన్ ని తీసేస్తారా? తీసేస్తే మళ్ళీ ఒకవేళ నార్మల్ పొజిషన్కి వస్తే మళ్ళీ అక్కడ ప్లేస్లో పదార్థం ఎక్కడ ఉంటుంది? ఓని దీని లోపల ఎంత మైనర్గా నాడులు ఉంటాయి అనేసి అంటే మీరు దాని మీద కత్తి పెట్టి తీయాలనేసి అనుకోకుండా ఏదైనా ఇంకో నవ్వుకి కత్తి తగిలింది అనుకో, ఇట్లయితే ఎక్స్పర్ట్స్ ఉంటారు, అనుకోకుండా తగిలింది అనుకోండి, శరీరంకి పనిచేసే ఆ నవ్వు కట్ అయిపోతే ఆ శరీరం లోపల పనిచేసే ఏదైతే ఇంకో పార్ట్ ఉందో దాని మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. సో దానికి అర్థం ఏంటిది? మోస్ట్లీ ఆపరేషన్స్కి వెళ్ళకపోవడమే నేను చెప్తాను. లేదు అత్యవసరంలో యాక్సిడెంట్లు ఏమైనా జరిగినాయి ఖచ్చితంగా చేయాలని అంటే అద్భుతమైన న్యూరో సర్జన్లు ఉన్నారు మనకు, వాళ్ళు చేసేస్తారు. ప్రాబ్లం ఏం లేదు వీటిలలో. అట్లా ఆనంద్ గారు ఫర్దర్గా ఒక కాల్ ఉన్నారు, కాల్ తీసుకోండి. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎస్ చెప్పండి. హలో నమస్తే అండి, చెప్పండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీధర్ రావు సార్, అనంతపురం. ఓకే చెప్పండి, మీ సమస్య ఏంటో అడగండి. హలో చెప్పండి, మీ సమస్య ఏంటో అడగండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. సార్ గొంతు సార్ మింగినప్పుడు గొంతులో మింగినంత ఏమన్నా తిన్నా మింగినా కూడా చెవులో ఏర్పడుతుంది సార్. చెవులో మింగినప్పుడు అంతా ఏర్పడుతుంది సార్. హలో వింటున్నాను, చెప్పండి. చెప్పండి. అదే చెవులు వినపడుతుంది సార్. అది మింగినప్పుడు చెవులో ఆ శబ్దం వినపడుతుంది సార్. నెక్స్ట్ మళ్ళా కొంచెం కడుపు ఉబ్బరంగా ఉంటుంది సార్. అవి రెండు సార్. ఓకే, మీ ఏజ్ చెప్పలేదు సార్, ఏజ్ చెప్పండి మీది. 66 66 సార్. 66. ఓకే, బరువు ఎంత ఉన్నారు? 70 ఉన్నాయి సార్. 70 ఉన్నా సార్. ఓకే, అయితే మీరు ఏం చేయండి అంటే మీ యొక్క నాభి సెట్ చేసుకోవాలి. బాడీ అలైన్మెంట్ చేసుకుంటే సర్వైకల్ ని సెట్ చేస్తాం. దీంట్లో సర్వైకల్ పుల్ ఉంటుంది. దాంతో మీ గొంతు అనేది అమెరికా సెట్ అయిపోతుంది. దాంతో మీకు మింగడం వీటిలో సమస్య రాదు, అయిపోతుంది. ఒకవేళ ఇంటర్నల్ గా లోపల ఏమైనా గొంతుకు సంబంధించి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని కూడా మనం మందుల ద్వారా సరి చేయగలుగుతాము. ఇంకోటి కడుపు ఉబ్బరంగా ఉందని అంటున్నావు కాబట్టి నాభి 100% మీద జరిగిపోయింది. ఎప్పుడైతే బొడ్డు జరిగిపోతుందో ఆ స్థానం జరిగిపోయిన తర్వాత మనకు ఉబ్బరం అనిపించడము, గ్యాస్ రావడము,
ఏదో జరిగిపోతుంది, ఏదో ఆందోళన రావడము, ఇవన్నీ ఫీలింగ్స్ ఉంటాయి అన్నట్టు. సో మీరు ఏం చేయండి అంటే నాభి సెట్ చేసుకోవడానికి మీరు అపాయింట్మెంట్ తీసేసుకోండి. ఆల్రెడీ నంబర్స్ ఉన్నాయి మాకు ఇస్తున్నారు కాబట్టి కాల్ చేసేసుకొని ఒకసారి అపాయింట్మెంట్ తీసేసుకుంటే హైదరాబాద్లో బ్రాంచ్ ఉన్నది. సాయంత్రం వస్తే పొద్దున కల్లా వస్తారు, మార్నింగ్ ట్రీట్మెంట్ చేసుకుని మళ్ళీ సాయంత్రం కల్లా ఎక్కి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా ఓకేనా అండి? థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, నమస్తే. ఎస్ ఆనంద్ గారు. సో ఫర్దర్గా మనం ఈ కైరోపాటిక్ ప్రాక్టీసెస్ ద్వారా అంటే మనకి ఎటువంటి బాడీ పెయిన్స్ ఉన్నా కానీ లేకపోతే ఎటువంటి అంటే మెడ భాగం నుంచి అంటే పైన స్కల్ నుంచి కింద కాళ్ళ వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ కైరోపాటిక్ ట్రీట్మెంట్ ద్వారా హీల్ చేయొచ్చు అంటారా? అయితే సెట్టింగ్ చేసి అయితే స్కల్ కి అటాచ్ ఉన్నది ఫస్ట్ సర్వైకల్ అంటే మెడ, దీన్ని సి సెక్షన్ గా చేస్తాము. తర్వాత అక్కడ నుంచి థోరెక్స్ రీజన్ అంటే వీపు రీజన్ అన్నట్టు, ఏది మీ యొక్క ఊపిరితిత్తులకు సంబంధించి గూడు ఏదైతే ఉన్నదో అదంతా కలిపి ఉన్నది మొత్తం థోరెక్స్ రీజన్ అన్నట్టు వెనక్కి సైడ్ కి. అది ఎక్కడ దాకా వస్తుంది? T12 దాకా వస్తుంది, T1 to T12 దాకా వస్తుంది, థోరెక్స్ అంటాం మనం టీ అనేసి. తర్వాత అక్కడ నుంచి లంబర్ సెక్షన్ నుంచి కింద దాకా అంటే ఐదు ఉంటాయి పూసలు. మీ బాడీ శరీరం మొత్తం ఆ లంబర్ పైన ఆగి ఉంటుంది అన్నట్టు, అది లంబర్ సెక్షన్. దాని నుంచి శాక్రం అంటే ముడ్డి ఎముకలు అన్నట్టు అటు సైడ్ నుంచి ఇలా శరీరం మొత్తము ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుంది. సో వీటన్నిటినీ కూడా ఈ కైరోపాటిక్ దీని ద్వారా మనం అంటే వీటన్నిటికీ వచ్చే సమస్యల్ని మనం ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు అనేసి అంటారా? ఏవైతే ఈ 4 జంక్షన్లు చెప్పానో 4-5 జంక్షన్లు చెప్పానో వీటికి అన్ని శరీరాలకు సంబంధించిన నరాలను ఒకటి అటాచ్ ఉంటాయి. ఈ మెయిన్ మధ్యలో ఉన్న నరం ఏం చేస్తుందంటే డైరెక్ట్ మైండ్ కి అటాచ్ ఉంటుంది అన్నట్టు. ఎస్ డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుని మనం ఫర్దర్ గా మాట్లాడదాం. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు లక్ష్మణరావు అండి, పల్నాడు జిల్లా గురజాల నుంచి మాట్లాడుతున్నాను సార్. ఎస్, మీ సమస్య ఏంటో అడగండి. సార్ నాది వచ్చేసరికి హలో చెప్పండి, వింటాం, చెప్పండి. సార్ 10 years బ్యాక్ L5S1 ప్రాబ్లం అని చెప్పారండి. ఓకే. డిస్క్ బల్జింగ్ అన్నారు, అంటే చాలా మైన్యూట్ అన్నారు, ఇది మెడిసిన్ తో క్యూర్ అవుతుంది అని అన్నారు. ఓకే. తర్వాత మెడిసిన్ కూడా ఎక్కువ కాలం వాడవలసిన లేదని చెప్పి అన్నారు. తర్వాత అది అట్లాగే గ్రాడ్యువల్ గా పెరుగుతూ వచ్చింది సార్ కొంచెం. తర్వాత కాల్ పెయిన్ రావటం, ఇప్పుడు ఏంటంటే సర్వైకల్ దగ్గర కూడా కొంచెం డిస్క్ అరుగుదల ఉందని చెప్పి అన్నారు. ఓకే. దాదాపు 10 years అవుతుంది సార్. ఓకే. ఎస్ అండి, దీనికి ఈ కైరోపాట్రిక్ దాంట్లో మనకి సొల్యూషన్ అనేది ఉందా లేదా అని చెప్పి డాక్టర్ గారిని అడుగుదాము. ఎస్, డాక్టర్ గారు విన్నారు మీ సమస్య, ఆయన మాట్లాడి దానికి సొల్యూషన్ చెప్తారు. ఎస్ డాక్టర్ గారు. మీ బరువు చెప్పలేరండి? బరువు చెప్పండి, బరువు ఏజ్ చెప్పండి. ఏజ్ 33 సార్. బరువు వచ్చేసరికి 55 వరకు ఉంటుంది సార్. ఎత్తు ఎంతున్నారు? ఎత్తు ఒక 150 వరకు ఉంటుంది సార్. ఓకే, ఏంటి 150? ఓకే, 150 సెంటీమీటర్స్. ఓకే. సో విషయం ఏంటంటే కైరోపాట్రిక్ లోపల 100% వీరికి ట్రీట్మెంట్ ఉందండి. వీరు వస్తే మాత్రం క్యూర్ అవుతారు, సమస్య లేదు. కాబట్టి 10 years నుంచి ఉంది కాబట్టి కొన్ని ఎక్స్ప్రెస్ సెట్టింగ్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే నాభి సెట్ చేసుకొని బాడీ అలైన్మెంట్ చేసేసుకోవాల్సి వస్తుంది. అయితే ఒక 5 to 6 సెట్టింగ్స్ అవ్వచ్చు, కొంతమందికి 7. అయితే బాడీ యొక్క ఇమ్యూనిటీని బట్టి క్యూర్ అవుతారు. అయితే కైరోపాట్రిక్ అడ్జస్ట్మెంట్స్ లోపల మనం మంత్రము తంత్రము ఇట్లా చేసేది ఏమి ఉండదు. బాడీని తన స్థితికి తాను తీసుకొచ్చిన తర్వాత తనను తాను బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం వదిలిపెట్టేస్తాము. ఆ బ్యాలెన్స్ వదులుకుంటే ఏమవుతుంది అనేసి అంటే బ్యాలెన్స్ చేసిన తర్వాత బాడీ ఆటోమేటిక్లీ తన పనులు తాను చేయడం మొదలు పెట్టేస్తుంది. ఇది చేసేది మనం అసలు యాక్చువల్ ఇక్కడ. అంటే ఏదో కొత్తగా చేసి ఇంకేదో చేసేమని కాదు, తన పనిని తాను చేయడానికి. ఉదాహరణకు బయట మనము ఆవుల్ని మేపడానికి పంపించేసాము, వచ్చిన తర్వాత తన ప్లేస్ లో తాను వచ్చేసి మేయడానికి పోతుంది. అయితే కొన్ని కోతి బావులు ఉంటాయి అంటే వినయ్ అన్నట్టు, అలాంటి వీటికి మనం కట్టేస్తాము. కట్టేస్తే ఏం చేస్తుంది? తన ప్లేస్ లో తాను ఉండి తింటా ఉంటుందా లేదా? ఆ కట్టిన ఏదైతే తాడుందో అవి మన నర్వస్ సిస్టమ్, ఆ ఆవు ఏదైతే ఉందో ఆ ఎముక అన్నట్టు అనుకోండి. సో దాని యొక్క స్థితి తప్పిపోయింది అనుకోండి, తినడానికి సరిగా రాదు, నీళ్ళు తాగడానికి రాదు, అవునా కదా? మళ్ళీ పాలు పితకడానికి పోతే కాళ్ళు తంతా ఉంటది. ఎందుకు? అది కరెక్ట్ స్థితిలో లేకపోతే అది చేస్తుంది. రోజుగా ఉండే ఒక ప్లేస్ లో కరెక్ట్ అది ఉన్నది అనుకోండి, అది పాలు కరెక్ట్ ఇస్తుంది, అది తినడం కరెక్ట్ తింటుంది, చేస్తుంది. ఈ ఉదాహరణ ఎందుకు ఇచ్చాను అనేసి అంటే
వెన్నుపూసల్లో మన వెన్నుపూసలు ఏవైతే ఉన్నాయో వెన్నుపూస మొత్తంలో Yes. దాని ప్లేస్లో ఎక్కడైతే ఉన్నదో ఆ ప్లేస్లో అది ఉండాలి. తన ప్లేస్లో తాను ఉంటే తన పనిని తాను సక్రమంగా చేసుకుంటుంది. అంటే సమాచారాన్ని కరెక్ట్గా మీకు పాస్ చేయగలుగుతుంది. ఎస్. అండ్ దాంతోపాటు బాడీ లోపల ఎక్కడైనా సమస్య వస్తే ఆ సమస్యను మళ్ళీ ఇమీడియట్లీ నెత్తికి అందిస్తుంది అన్నట్టు. ఇది అయితే వీరు చేయాల్సింది ఏంటి అని అంటే నాభి చికిత్స, బాడీ అలైన్మెంట్, హైదరాబాద్కి ఫోన్ చేసేసి అపాయింట్మెంట్ చేసుకుంటే ఎనఫ్ అయిపోతుంది ఇది. ఎస్ ఆనంద్ గారు, అంటే ఈ కైరోపాటిక్ ఈ ప్రాక్టీసెస్ ద్వారా మరి ఎలాంటి సమస్యలకి క్యూర్ మీ దగ్గర ఉందంటారు? అంటే చాలామంది మీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా, రకరకాల పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో అలాంటి వచ్చిన కేసుల్లో మంచుకి ఒక 2-3 కేసులు మాకు చెప్తారా? అంటే కైరోపాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు బాగుపడిన కొన్ని కేసెస్ ఉంటాయి కదా, అలాంటి కేసెస్ చెప్తారా? ఉదాహరణకు చాలా మంది తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. ఓకే. నేను చెప్తాను ఏంటిదంటే తలనొప్పి పోవడం అంటే చాలా ఈజీ, కానీ అది చాలా పెద్దగా సమస్యగా కనిపిస్తూ ఉంటుంది చాలా మందికి. అంటే చాలా మంది మైగ్రేన్ హెడేక్స్ అంటారు. అయితే దీని లోపల నొప్పులు ఎలా ఉంటాయంటే కొందరికి మొత్తం రైట్ సైడ్ నొప్పి ఉంటుంది, కొందరికి లెఫ్ట్ సైడ్, కొందరికి సహస్రారం పైన, కొందరికి మెడల్ దగ్గర, కొందరికి కళ్ళ నుంచి ఇటు పైకి సైడ్ రావడము, ఇలాంటి నొప్పులు పార్శ్వట్ నొప్పులు అని ఇట్లా అంటారు. వీటన్నిటికీ సెట్ చేయాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే బాడీ అలైన్మెంట్ చేసుకొని సర్వైకల్ పుల్ చేసుకోవాలి. ఎప్పుడైతే సర్వైకల్ పుల్ చేస్తామో అప్పుడు వెన్నుపూసలు ఏవైతే ఉన్నాయో మెడ లోపలి అవి సరైన స్థితిలో కూర్చుంటాయి. అప్పుడు మెదడుకు కావాల్సిన సరి అయిన సమాచారము అండ్ మెదడుకి కావాల్సిన సరి అయిన రక్తాన్ని అందించే ఛాన్స్ అక్కడ దొరుకుతుంది మనకు. అలా దొరికినప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క ఈ ఎనర్జీ ఫ్లో అనేది బాగా పటిష్టంగా పర్ఫెక్ట్గా మూవ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఎక్కడైతే ఎనర్జీ బ్లాకేజెస్ వస్తున్నాయో ఆ బ్లాకేజ్ ఉన్నది ఏరియా అని అనుకోవాలి అప్పుడు మనం. సో వాటిని మనము ఓపెన్ చేసేస్తాం. ఇలా తలనొప్పులు ఎన్నోటినో మనం 1000 మందిని మనం సెట్ చేసినాం ఇప్పటిదాకా. ఓకే. తర్వాత వచ్చేసి ఊపిరి ఎప్పుడైతే మనం పీల్చుకుంటామో ఊపిరి సరిగా పీల్చుకోలేమో అప్పుడు ఏదైతే ఇబ్బంది అవుతుంది చూసారా, వాటికి మెయిన్ ఏంటంటే థోరెక్స్, T3, T4, T5, T6 ఈ ఏవైతే వర్టిబ్రాస్ ఉన్నాయో కరెక్ట్ మన ఈ ఛాతీకి వెనకాల ఉంటాయి. ఆ వెన్నుపూసల్ని మనం కరెక్ట్గా సెట్ చేసామనుకోండి ఊపిరి అనేది ఫ్రీ అయిపోతుంది. చాలా మంది ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడతారు కదా, ఆ వెన్నుపూసల్ని ఫ్రీ చేసేస్తే అది ఫ్రీ అయిపోతుంది. అది తర్వాత వచ్చేసి కొందరికి గుండె మీద బరువు ఉన్నట్టు చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది, కొందరికి ఛాతీలో అనిపిస్తుంది. అప్పుడు వీపులో ఉన్న థోరెక్స్ అంటే T1 నుంచి T10 దాకా దాన్ని అలా సెట్ చేసేసేయాలి. ఓకే. అది చేయడం వల్ల ఏమవుతుంది, గుండెకి సంబంధించిన సమస్య, ఛాతీకి సంబంధించిన సమస్య, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య మొత్తం సాల్వ్ అయిపోతుంది. ఇది విత్ ఇన్ సెకండ్స్లో, మినిట్స్ కూడా కాదు, సెకండ్స్లోనే. అంటే ఎప్పుడైతే ఈ కైరోపాట్రిక్ ద్వారా ఈ యొక్క ఎముకల్ని మనము అలైన్ చేస్తున్నామో చాకచక్యంగా చేస్తామన్నట్టు. చాకచక్యంగా చేయడానికి వచ్చిన కైరోప్రాక్టీషనర్తోనే మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు తొందరగా ట్రీట్మెంట్ మంచిగా అవుతుంది. వచ్చి రాని వాళ్ళతో చేసుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో గత పైన 26-27 సంవత్సరాల నుంచి నేను ఇదే పని చేస్తున్నాను కాబట్టి చాకచక్యత తెలుసు. ఎలా? గురుముఖంగా నేర్చుకున్నది కాబట్టి. గురుముఖంగా నేర్చుకున్నది ఎలా ఉంటుందంటే ఒక మనిషి ఉన్నాడు 50 కిలోలో 60 కిలోలో, ఏజ్ ఫ్యాక్ట్ కూడా ఉంటుంది, అంటే ఎంత ఓర్చుకోగలుగుతాడు. ఈ ఏజ్ పెరిగింది అనుకోండి శరీరం ఎంత మృదువు ఉంది, మళ్ళీ ఎముకల లోపల డొల్లతనం ఉందా అంటే ఆస్టియోపోరోసిస్ ఉందా, ఎలా ఉంది, ఆ ఎముకల్లో గట్టితనం ఎలా ఉంది అది చూస్తాము. తర్వాత వచ్చేసి ఇంతవరకు చేశానంటే నేను లాస్ట్ 96-97 ఏజ్ ఉన్న ముసలి వాళ్ళ దాకా చేశాను, పండు ముసలి వాళ్ళ దాకా. వాళ్ళు వీక్ అయిపోయి ఉంటారు, వాళ్ళని కూడా చేశాము. హీ ఫీల్ హ్యాపీ, మళ్ళీ చాలా రోజులు బతికారు కూడా. అంటే ఉపశమనం పొందగలుగుతారు ఈజీగా. ఊపిరితిత్తులలో వీటిలలో ఆరాం వచ్చేస్తుంది అన్నట్టు. ఇలా ఎంతో మందిని మనము ముసలిలను కూడా క్యూర్ చేశాం. ఈవెన్ 1 year 2 years కిడ్స్ కూడా చేస్తాం. ఎట్లా? ఉదాహరణకు పుట్టిన పిల్లలకు ఇంట్లో అమ్మమ్మలు నాయనమ్మలు ఏం చేస్తారు, నూనె పెట్టి మసాజ్ చేస్తారు. చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఎముకల్ని మనకు లాగి సెట్ చేస్తారా, అదే కైరోపాట్రిక్. ఇది చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి మన అమ్మలు నాయనమ్మలు చేస్తారు మనకు. పెద్దవారు పెద్దగా ఒళ్ళు పెరిగిపోయింది, అంత పండబెట్టి కాళ్ళ మీద సెట్ చేసేది ఎవరు లేరు కదా, అలాంటప్పుడు మాలాంటి వైద్యులు అన్నట్టు మీకు చేసేది అన్నట్టు. ఇది కైరోపాట్రిక్ అన్నట్టు. అంటే ఈజీగా మనకు అందరికి తెలవాలనేసి. ఇది దీంట్లో ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏంటంటే మన ప్రజలు టైం టు టైం బాడీకి ఆయిల్ మసాజ్ అంటే మర్దనా చేసుకోవాలి సెల్ఫ్గా.
తర్వాత వచ్చేసి లేడీస్ లోపల కొంచెము సున్ని పిండి లాంటివి పెట్టుకోవడము చేయడము ఇలాంటివి చేస్తే శరీరం యొక్క డ్రైనెస్ తగ్గిపోయేసి ఎముకల లోపల లూబ్రికేషన్ వచ్చేస్తుంది. ఇదేంటంది లూబ్రికేషన్ వస్తుంది, నూనె ఏమన్నా లోపలికి ఇంకిపోతుందా అంటే ఇంకిపోతుంది. చూడండి మీరు, ఏదైతే స్కిన్ డ్రై ఉంటుందో దాని మీద కంటిన్యూస్గా 15 నిమిషాలు ఒక చుక్క నూనె పెట్టి బాగా రాయండి. ఆ నూనె మీ వేలల్లో వెళ్తుందా స్కిన్లో వెళ్తుందా గమనించండి, మీకే తేడా తెలిసిపోతుంది. అట్లా ఈ విధంగా మీరు కైరోపాట్రిక్ అడ్జస్ట్మెంట్స్, నాభి చికిత్స అండ్ పంచగవ్య చికిత్స ద్వారా మీ బాడీని ఆరోగ్యవంతంగా చేసుకోవచ్చు. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు, మీరు ఇక్కడ నిజామాబాద్లో ఒక బ్రాంచ్, హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉన్నది. వాటికి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నారనుకోండి, మీకు టైం ఇస్తాము. ఆ టైం ప్రకారంగా నాభి చికిత్స, బాడీ అలైన్మెంట్స్ చేయగలుగుతాం అండ్ మీరు సంపూర్ణ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఎస్ డాక్టర్ ఆనంద్ గారు, ఎంతో అద్భుతంగా మీరు కైరోపాటిక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, మరి ఏ సమస్యలకి సమాధానం దొరుకుతుంది అన్న అంశంపైన చాలా అద్భుతంగా చెప్పారు. మనం ఇంకొక ఎపిసోడ్లో దీని గురించి ఇంకా విపులంగా ఇంకా తెలుసుకుందాం. ఎందుకంటే సమయ అభావం మూలంగా మనం దీని మీద ఇంకా కొంచెం డీప్గా వెళ్ళలేకపోయాం. సో ఇంకొక ఎపిసోడ్లో దీని గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. ఓం నమస్తేజీ, వందే గోమాత్రం. సో ఇదండి ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. ఇంకొక కార్యక్రమంలో ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.